సిదిరప్పలరాజు కొడుకు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? చిన్న పిల్లోడు, పొరపాటున యాక్సిడెంట్ జరిగింది, నేను కాదంటలేదు, అందుకని చెప్పి అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ముందుగా అందరికీ నమస్కారాలు. మన జగన్మోహన్ రెడ్డి గారికి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది నాకు తెలిసినంత వరకు మైండ్ ఉందో లేదో కూడా అది అర్థం కావట్లా. ఎదుటోడికి వెళ్ళి ఏళ్ళు చూపిస్తే మనకెళ్ళి ఏళ్ళు తిరిగి ఉంటాయి అనేది ఆ మినిమం జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు సిరిది అప్పలరాజు గారి పిల్లోడు యాక్సిడెంట్ చేశాడు, అవతల అతను చనిపోయాడు, చిన్న పిల్లోడు అంటున్నారు. సరే, అదే మాటకి వద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని అదే వైజాగ్లో మీ అభిమాని కోడికత్తి శ్రీను అనేవాడు మీకు చిన్న అటెంప్ట్ చేస్తే అప్పుడు అతనిది కూడా 15-16 ఏళ్ళ వయసే. మరి అప్పుడు అతని మీద కేసు ఉండకూడదు. మరి నాకైతే మీరు నాకు నిన్నటిదాకైతే తెలియదు ఆ సంగతి. మీరు ఇప్పుడు చెప్తున్నారు చిన్న పిల్లోడే తెలిసి తెలియక అన్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ డ్రైవర్ అనంతబాబు ఎమ్మెల్సీ, అతను డ్రైవర్ని చేసుకొచ్చాడు, అతను చిన్నోడే. నిన్న మీరు విజయవాడ వెళ్ళి ఇంకోటి చెప్పారు, ఎక్కడ 23 కేసులు, 23 ఏళ్ల వయసులో 23 కేసులు ఆ అబ్బాయి చేసిన దుర్మార్గాలు, ఆ అబ్బాయి చిన్నపిల్లడు అంటున్నారు. ఇప్పుడు తెనాలిలో రౌడీ షీటర్లు తప్పు చేస్తే వాళ్ళు చిన్నపిల్లలు అంటున్నారు. ఏమండి, మీరు అన్ని చెప్తున్నారు కదా, మీ పీరియడ్లో మిమ్మల్ని కోడికత్తితో ఇచ్చేసిన పిల్లోడిది చిన్న వయసే. మరి ఆ రోజు గుర్తు రాలేదే చిన్నపిల్లడి వయసు? మీ గవర్నమెంట్ ఉన్న టైంలోనే చిన్న పిల్లోడు, ఏది 8-9 ఏళ్ల పిల్లోడు, వాళ్ళ అక్కని కదిలిస్తున్నారని రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే పిల్లోడు మా అక్కని కదిలిస్తున్నారనే భావంలో అడిగినందుకు నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపారే. మరి ఆ చిన్నపిల్లోడు అప్పుడు గుర్తు రాలేదా? మా సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి చెందిన, మా ఒడ్డు కులానికి సంబంధించి చెందిన విజయవాడలో పిల్లోడు మీ క్యాంపెయిన్ చిన్నపాటి రాళ్ళేస్తే ఆ పిల్లల్ని ఎలా జైలులో పెట్టారు తెలుసా? వాళ్ళ వయసు ఆ రోజు ఎంతో తెలుసు అండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చిన్నపిల్లలు అన్న ఆ రోజు 11 ఏళ్ల పిల్లలు వాళ్ళందరూ చిన్నపిల్లలు. అప్పుడు మీ మీదకి వస్తే ఇది చేస్తేనేమో మీరు కేసులు కట్టించవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మీ పార్టీ వాడు ఏదైనా తప్పు చేస్తేనేమో బీసీ కులాలు, అనగారి కులాలని అక్కడ గుర్తొస్తాయి. అంటే మీ పార్టీలో ఉన్న నాయకుల వరకే కులాలు గుర్తుకొస్తాయా? వేరే పార్టీలో ఉన్న నాయకులకు కులాలు ఉండవా? అంటే వాళ్ళు ఏదైనా చెయ్యి, వాళ్ళైతే చిన్నపాటి తప్పిదం చేయకపోయినా కానీ మీరు వాళ్ళని మాత్రం కేసులు కట్టి జైల్లో రిమాండ్లో పెట్టవచ్చు. మీ పార్టీ వాడు ఏదంతా ఎంత మర్డర్ చేసినా కానీ చిన్నపిల్లడి కింద కొట్టేయించాలా? అసలు మీరు రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారండి? మీరు గతంలో ముఖ్యమంత్రి చేశారు. మీ మాటని మీరు మాట్లాడే ముందు 4 రకాలుగా ఆలోచించి ముందు ఆలోచించి మాట్లాడాలి. మీ మాట చెబితే మీ నాయకులున్నా రిసీవ్ చేసుకోవాలండి. మేమంటే ఎటు రిసీవ్ చేసుకో, మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు రిసీవ్ చేసుకుని వాళ్ళు ఏదన్నా చేశారు మీ మాటలని వాళ్ళ జీవితాల తలకిందలు అవుతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇన్స్పిరేషన్ ఉండాలి. మీరు మాకు లేకపోయినా మీ నాయకులు, మీ కార్యకర్తల కన్నా మిమ్మల్ని చూసి జాగ్రత్తగా బతకాల. మా నాయకుడు నేర్పింది ఇదేనే. మా నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరెక్కడ, ఆయన ఎక్కడ తప్పు చేయడు, మమ్మల్ని ఎక్కడ తప్పు చేయనీడు, మమ్మల్ని చేతులకు ఇది చేసి మా బాధ అదే. మేము ప్రజలకి బాధ్యత రహితంగా ఉండాలా. ప్రజలు అన్ని మనల్ని గమనిస్తున్నారు. మనం ఏ తప్పు చేసినా కానీ మన ప్రజలు ఒప్పుకోరు. మీరు దాన్ని బట్టి నడవండి, మీ సొంతగా నడవటానికి లేదని మా చేతులు కట్టేసి మమ్మల్ని ప్రజలకు అనుకూలంగా నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయకుడు మాకు నేర్పిన నీతి అది. మేము బాధ్యతగా మా నాయకుడికి ఇన్స్పిరేషన్గా మేము నడుస్తున్నాం. మీలాగా మా నాయకుడు రప్ప లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ చేయండి అంటే లేదు. 5 నిమిషాల పని. మీరు తిరుగుతున్న కాడ ప్రతి చోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. మా నాయకుడు అట్లా ఏమీ లేదు. మీరు వస్తే ఏదో ఒక విషయాన్ని క్రియేట్ చేసి ఏదో గందరగోళ వాతావరణం సృష్టించడం, మీ కింద మీ కార్ల కింద మనుషులు తొక్కేయడం, ఇలా పుచ్చకాయలు తొక్కినట్టు తొక్కేయడం, ఇలాంటివన్నీ మీరు మానుకోండి సార్. మీరు ప్రజలకు ఇన్స్పిరేషన్గా మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఒక్కసారి మీ అంతరాత్మని అడగండి. మీ నాయకులు మీకు చెప్పకపోవచ్చు, వాళ్ళు సతమతం అవుతున్నారు. మీ నాయకులు, కార్యకర్తలు ఏం నాయకుడే, మన నాయకుడి గురించి మన ప్రజలు ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కావట్లా. లేకపోతే మీరన్నా కూడా ట్రైనింగ్ తీసుకొని రండి, లేకపోతే బాబు గారి దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకోండి. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకోండి. మీరు తప్పేం లేదు, తెలియని తెలుసుకోవడం తప్పు లేదు. మా నాయకుడు ఇప్పటికీ అంటాడు, నేను ఇప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటాడు. ఎంత తెలిసినా కానీ ఇంకా కొంత తెలియాలని ఆయన కూడా. ఆ నీతి, ఆ గొప్పతనం మీ దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి గారు.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటారు కదండి ఆయన కూడా. ఓకే, ఏ క్లాస్ కండి? ఎప్పటికప్పుడు ఈయన నేను ఎంత నేర్చుకున్నా, మా నాయకుడు ఏమంటున్నాడు, నేనెంత ఏ క్లాసులలో ఫస్ట్ రావచ్చు మా నాయకుడు అయినా కానీ నేనెంత తెలుసుకున్నా కానీ తెలుసుకోవాల్సింది ఇంకా కొంత ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజల దగ్గర వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటే ఆ అనుభవాల్లో ఏదో ఒక పాఠాన్ని నేను నేర్చుకుంటానని మా నాయకుడు స్వచ్ఛంగా చెబుతున్నాడు. మీరు అట్లా చెప్పగలుగుతారా? నాకు అన్నీ తెలుసు, సర్వం తెలుసు, ప్రపంచం తెలుసు, లోకం తెలుసు అని చెప్తారు. మీకు ఏమీ తెలియదు, అన్ని శూన్యం మీకు. మా నాయకుడు తెలిసి కూడా తెలియదని ఇంకా తెలుసుకోవాలని తాపత్రపడదు. మీరు అట్లా చెప్పరు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందామండి. ఇది ముద్రగడ పద్మనాభం గారు పరామర్శకి, అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు, మరి చనిపోయిన తర్వాత మాత్రం ఆయన పార్థివ దేహాన్ని మోయడానికి మాత్రం వెళ్ళారు. ఎలా చూడాలంటారు? ఇంతకుముందు మీరు అన్నారు చూడండి, వాళ్ళ నాయకులకి వాళ్ళ ప్రజలకి ఈయన ఇన్స్పిరేషన్ అంటున్నారు చూడండి. ఈయన ఇన్స్పిరేషన్తో పాపం మనం తప్పుగా అనుకోకూడదు. ఆయన కాలం చేస్తున్నాడు. ఆయన కాపు ఉద్యమ నాయకుడు పాపం. ఆయన నమ్ముకున్న వాళ్ళ కులం కానీ ఎంతో మంది ఇదే ఉన్నారు. అటువంటి ఆయన్ని కూడా ఈయన ట్రాప్లో పడి ఈయన ఏదో చేస్తాడు, ఏదో చెందుతాడని చెప్పి ఆయన పేరు కూడా మార్చుకొని ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకొని ఆయన ఎంతో నష్టపోయాడు ఆయనకి తెలుసు. ఇప్పుడు పాడి మోసారు అంటున్నారండి మీరు. సచ్చినాగా పాడి మోస్తే గొప్ప కాదండి. ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకొని ఆయన కొన్నాళ్ళు బతికించడం గొప్పతనం. ఆయన హాస్పిటల్లో పడ్డప్పుడు ఈయన కోసం ఎదురు చూశాడండి. వాళ్ళు ఎంతో బాధపడ్డారు. నేను నమ్ముకొని ఈ నాయకుడి కోసం నేను పోరాడింది, నేను నా కులాన్ని కూడా కాదనుకొని నేను దగ్గరికి వచ్చింది. నేను హాస్పిటల్లో పడితేనే నన్ను పలకరించడానికి పరామర్శించడానికి రాలేదు. ఆ మనస్తాపంతో ఈయన ఇదే నాకు తెలిసినంతవరకు ఆ చుట్టుపక్కల కూడా అన్నారు. ఈయన నమ్ముకొని వెళ్ళినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. కేవలం ఇతని వల్లైనా నేను ఇంకా ఆయన ఇంకొన్నాళ్ళని బతికేవాడు. కేవలం ఇతను చేసిన దుర్మార్గానికి, ఇతను రాకపోవడానికి, ఇతను ఆయన వచ్చి పరామర్శించి మంచి చెడు వివరించకపోవటం వల్ల ఆయన ఎక్కువ మనస్తాపంతో చెంది చనిపోయాడు. అది తీసేయండి. సరే, అది అయిపోయింది. ఈయన పాడి మోస్తే ఎవరికి ఇది? సచ్చినా పాడి మోస్తే ఏముంది? సినిమాలో సామెతలాగా ఇదే ఇదింది. బతికున్నప్పుడు వాడికి వెళ్ళి హాస్పిటల్లో పెట్టేది ఏంట్రా, సచ్చినాక వాడికి పూలతండ, వాడి పిల్లలకి ఒక 100 అనే రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చూసారా నిన్ను ఎంత దుర్మార్గం అంటే? ఏమండి, ఇప్పుడు సహజంగా ఫ్రెండ్స్ మధ్య, చుట్టుపక్కల బంధువుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం, అప్పుడప్పుడు గొడవలు వస్తుంది, సర్దుకుపోతాం. ఇంట్లో కూడా తల్లిదండ్రులకు కానీ తండ్రికి కూతురికి రావచ్చు, తల్లికి కూతురికి రావచ్చు, అన్నదమ్ములకి ఘర్షణ రావచ్చు. మళ్ళీ ఇదిగారే ఏదో సందర్భంలో మాట్లాడుకుంటారే. అటువంటిది మీరు ఇదే ఛాన్స్ అని, కన్న తండ్రి చనిపోతే ఆయన చివరాఖరు చూసుకోవడానికి కూడా కూతుర్ని దగ్గరికి రాని, కేవలం నాకు తెలిసినంత మాత్రం వాళ్ళ సొంత బంధువులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ కూతుర్ని రానిపోవడానికి కారణం వైసీపీ లీడర్లు, వైసీపీ నాయకులు రానియకుండా కావాలని ఇది ఒక రాజకీయం చేశారండి. ఇదే వాళ్ళ రాజకీయ ఎత్తుగళ్ళే ఇవి. ఏమండి, ఇంత దుర్మార్గం ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అని చేయగలిగితే? కన్న తండ్రి చివరాఖరు చూసుకోవడానికి కూడా అవకాశం. టీవీన అయ్యా నీ టీవీ మీద పడి బోర్ని విలపిస్తుందామా ఎంత దుర్మార్గం చేసే జగన్మోహన్ రెడ్డి అని. నీ టీవీనే పడి ఎంత బాధపడితే నీ టీవీ మీద పడి ఏడుస్తున్నావు చూడండి. నువ్వు చేసిన దుర్మార్గం అంకి కళ్ళకు కనపడుతుంది. ఆయన తండ్రి అనేవాడు, తండ్రి అంటే ఏంటి? కూతురు చిన్న బిడ్డల్ని వాళ్ళు ఇచ్చేయడా, క్షమించడా? ఇప్పుడు మేమే ఉన్నామండి, మా పిల్లలు కాసేపు అల్లరి చేస్తారు, ఇచ్చేస్తారు, ఎగబడి ఇచ్చేస్తారు మమ్మల్ని. అయినా కానీ మేము ఇచ్చేమే, మళ్ళీ హక్కుని చేర్చుకుంటామే. కన్న తండ్రికి ప్రేమ లేదా? ఉండదా? కన్న తండ్రి దగ్గర రాని అంత ద్వేషం చూపిస్తారా? ఒకవేళ నువ్వు చూపించచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే నిన్ను మేము చూస్తున్నాం. ఆ చెల్లిని దగ్గరికి రాని ఇట్లా, తల్లిని రాని ఇట్లా, ఎవరిని కూడా రానియో. నీ ఆలోచన ప్రకారం అందరినీ చేయాలనుకుంటున్నాం. ఇదైతే కరెక్ట్ కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.